అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాయలసీమ ప్రాజెక్టులపై 8,000 రూపాయల కోట్లు ఖర్చు పెట్టామన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాటకు అవాస్తవమన్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. ప్రభుత్వం రాయలసీమలో ప్రాజెక్టుల పనులు చేస్తుంటే వైసీపీ కండలేరు ప్రాజెక్టు సందర్శనను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 19 తర్వాత ప్రభుత్వమే రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు అనుమతించాలని, లేదంటే రాయలసీమలో అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని చెప్పారు. ఇక రాయలసీమ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామన్నారు సతీష్ రెడ్డి. ప్రాజెక్టులు జరగలేదని చూపించేదానికి మేము పోతే దాంట్లో అడ్డుకోవడం ఏందండి? ఇది మరీ విచిత్రంగా ఉంది. ఏం తప్పు చేస్తున్నాము? ఎవరి మీదైనా కొట్లాడబోతున్నామా? ఆయుధాలు తీసుకొని పోతాడమ్మా? ఏ రకంగా మీరు ఆ ప్రాజెక్టు సందర్శించకూడదని చెప్తారో నాకు అర్థమే కావడంలే. ఈరోజు ఈ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. ఈ పండగ అయిపోయేటువంటి రోజు లోపల 18, 19 తేదీ లోపల మీరంతకు మీరు ప్రాజెక్టులందరినీ తీసుకొని పోయేటువంటి పనును మీరే కల్పించండి. మీ ఆధ్వర్యంలోనే మమ్మల్ని పిలుచుకొని పోయి మీరు చూపించండి. ఇక్కడంతా ఇది జరుగుతున్నాయని పిలుచుకొని పోయి చూపించండి. మేము కూడా హర్షిస్తాం కదా. నీకంటే పెద్దగా మేము చప్పట్లు కొడతాం. అవి జరుగుతున్నాయా, వాస్తవం, ఇది మేము చెప్పింది తప్పని చెప్పి మేమే అడుగుతాం. కానీ మీరు ఈ 19వ తేదీ లోపల మీరు కనుక మమ్మల్ని ప్రాజెక్టు పిలుచుకొని పోకుండా ఉంటే మా పార్టీ నాయకత్వంలో మేము రాయలసీమలో జరిగేటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తాం. ఒక యుద్ధం జరిగినా ఇబ్బంది లేదు, ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఈ ప్రాజెక్టులో జరిగేటువంటి నెగ్లిజెన్స్ అంతా, మీ అసమర్థతనంతా బయట పెడతాము. రాయలసీమ పట్ల, రాయలసీమకు వ్యతిరేకంగా మీరు ఏ రకంగా ఈ ప్రాజెక్టులన్నీ ఆపుతున్నారో ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని పోయేదానికి ఏమాత్రం సంకోచించం.